ఈరోజు చారిత్రకమైనటువంటి బొబ్బిలి పట్టణంలో పూల్బాగులో ఉన్నటువంటి డోలాయాత్ర మండపానికి ఆనుకున్నటువంటి గుర్రపు కోనేరు చాలా ప్రాచీనమైనది. ఒక 350 సంవత్సరాల క్రితం తాలూకా కోనేరుని కొంతమంది దుండగులు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ టెంపుల్ తాలూకా దీన్ని లోపల ఉన్నటువంటి దేవీ దేవతల తాలూకా విగ్రహాల్ని పట్టుకెళ్ళిపోవడం, అలాగే టెంపుల్కి రంధ్రాలు చేసి అక్కడ మట్టితోటి పూడ్చివేయడానికి అనేక రకాలైన కార్యకలాపాలు చేయడం అన్నది నిన్న ఉదయం పెద్దలందరూ కూడా చూడడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్కి దానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది బొబ్బిలి తాలూకా చరిత్ర కలిగినటువంటి ఈ కట్టడాన్ని అసలు ఎవరు తిరగదోశారు, దానికి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులేంటి, వాళ్ళు ఈ పని చేయడానికి కారణం ఏంటి, రాష్ట్రం అంతా కూడా మా హిందువుల తాలూకా దేవీ దేవతల తాలూకా విగ్రహాలని తొలగించడాలు, బుర్రలు తీసేయడాలు, రకరకాలైనటువంటి అనైతిక కార్యకలాపాలు చేస్తుంటే వాటన్నింటిలో కూడా ఇన్నాళ్ళు భరించాం. కానీ ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ తాలూకా కోడ్ ఉన్న సమయంలో ఈ టైంలో చేశారు. ఈ టైంలో చేశారని అంటే వాళ్ళ తాలూకా ధైర్యం ఏంటో, వాళ్ళు ఏ దీనిలో చేశారో మాకు అర్థం అవ్వట్లేదు. అయితే ఈ తాలూకా చర్యని మీ అందరం కూడా హిందూ ఉత్సవ సమితి ఆర్గనైజర్స్ అందరూ కూడా మేము ప్రతిఘటిస్తున్నాం. తప్పనిసరిగా ఈ తప్పుని సరిదిద్దకపోతే ఊరుకోకుండా ఉండాలని పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు ఆర్డీఓ మేడం గారికి మేము అందరం కూడా వచ్చి ఒక మెమరాండం ఇచ్చాం. అయితే ఇది చారిత్రక కట్టడం. ఇక్కడ తెప్పోత్సవం ఈ బొబ్బిలి ప్రజల తాలూకా అందరి తాలూకా మనోధైర్యాన్ని నింపే విధంగా దేవుడి తాలూకా దీన్ని తెప్పోత్సవం ద్వారా అక్కడ కార్యక్రమం ప్రతి సంవత్సరం గత 320-30 సంవత్సరాలు జరుగుతున్న కార్యక్రమం. ఆ కార్యక్రమం జరగకుండా ఉండడానికి ఈ రోజు ఎండాకాలం కాబట్టి అక్కడ వాటర్ లేదని చెప్పేసి అక్కడ అన్ని కూడా మట్టితోటి తప్పడానికి చూస్తున్నారు. ఇది నిజంగా తప్పు. ఈ చర్యలు ఏమైనా చేయాలనుకుంటే వాటిని ఇప్పుడైనా ఆపుకోండి, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు దేవుడి తాలూకా ఆగ్రహానికి గురవుతారు. హిందువుల మనోధైర్యాన్ని మనోవాత్సల్యాన్ని మీరు ఇచ్చేస్తున్నారు. హిందువుల తాలూకా ఎప్పుడైతే హిందువులు ఎర్రకను చేశారో ఎవరిని కూడా దేవుడు ఉపేక్షించడు. దయచేసి ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గండి. మీకు ఏమైనా కాగితాలు గట్టి ఉండుంటే వాటిని తీసుకెళ్లి బుట్టదక్కలా చేయండి. ఇది దేవుడి తాలూకా కార్యక్రమం, దేవుడి తాలూకా ఆస్తి, ఎండోమెంట్ ఆస్తి. దయచేసి దీని మీద ఎవరైనా సరేనో చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే హిందువులందరం కూడా ఒప్పుకోం. దేవుడి తాలూకా ఆ పుణ్యాన్ని, ఆ తాలూకా పవిత్రతని మేము కాపాడుతాం. దీనికి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళటానికి మేము సిద్ధం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మా హిందూ బంధువులందరం కూడా హెచ్చరిస్తున్నాం.